విశాఖలో రైలు ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై విచారించేందుకు ఇవాళ దర్యాప్తు బృందం నగరానికి రానుంది. ఇప్పటివరకు ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై వాల్తేరు డివిజన్ అధికారులు అంచనాకి రాలేకపోయారు. దీంతో రైల్వే జోన్కు చెందిన ఆర్డీఎస్ఓ, ఐసీఎఫ్ బృందాలు విశాఖకు రానున్నాయి. ప్రమాదానికి గురైన 3 కోచ్లను మెయింటెనెన్స్ డిపోకి తరలించగా అధికారులు పరిశీలించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి నరేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నరేష్, కవిత, ఎగ్జాక్ట్గా ఇదే సమయానికి విశాఖపట్నం రైల్వే స్టేషన్లో ఆందోళనకరమైన వాతావరణం, మొత్తం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ అగ్ని ప్రమాదం ఘటనకు సంబంధించి అసలు ఎందుకు మొత్తం 3 కోచ్లు దగ్ధమవడానికి కారణమైన అంశంపై ఇంకా వాల్తేరు డివిజన్ అధికారులకు ఎటువంటి అంచనాలు రాకపోయేసరికి ఈరోజు విశాఖపట్నానికి దర్యాప్తు బృందాలు రానున్నాయి. అయితే దర్యాప్తు బృందాలు వచ్చిన తర్వాత పూర్తిగా అంటే దీనికి సంబంధించి 2 దర్యాప్తు బృందాలు కీలకంగా మారున్నాయి. ఒకటేమో రీసెర్చ్ అండ్ ముఖ్యంగా ఆర్డీఎస్ఎఫ్, మరోవైపు మరొక బృందం కూడా రానుంది. దీనికి సంబంధించి ఈస్ట్ కోస్ట్ అధికారులు కూడా రానున్నారు. అయితే ముఖ్యంగా ఈ రీసెర్చ్ టీమ్కి సంబంధించి అసలు కోచ్లో ఎందుకు అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది, మరోవైపు కోచ్కు సంబంధించి దగ్ధమైన 3 బోగీల్లో ఒకటి ఏసీ బోగీ ఉంది. ఆ ఏసీ బోగీకి సంబంధించి మొట్టమొదటిగా అగ్ని ప్రమాదం కారణమైన స్థలం ఏదని కూడా అంశంపై కూడా ముందు రీసెర్చ్ చేయనున్నారు. మొత్తం ఆ కోచ్కి సంబంధించి డిజైన్ ఏదైతే ఉంది, డిజైన్కి సంబంధించి ఆ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసిన సంబంధించిన ఆ బోగీలో ఎక్కడైతే కీలకమైన పాయింట్స్ ఉంటాయో, ఛార్జింగ్ ప్లగ్ పాయింట్స్ కావచ్చు, లేకపోతే బ్యాటరీ యూనిట్స్ కావచ్చు, ఎక్కడెక్కడ ఉన్నాయో అంశంపై పూర్తిగా కూడా దర్యాప్తు చేయనుంది. ఈ బృందాలు రావడంతో కూడా ఇప్పటికే ఆ ప్రమాదానికి గురైన 3 బోగీలను కూడా ఇక్కడి నుంచి మెయింటెనెన్స్ రూమ్కి సంబంధించిన ఆ కీలక స్థలానికి తరలించడం జరిగింది. అయితే నిన్న సరిగ్గా ఏ సమయానికి ప్రమాదం చోటు చేసుకుంది, మొట్టమొదటిగా ఈ ప్రమాదానికి సంబంధించి పొగ రావడం చూసిన గార్డులు ఎవరు, వారిని కూడా విచారించే అవకాశం కనిపిస్తుంది. అయితే నిన్న అగ్ని ప్రమాదం జరిగితే ఈ రోజు వరకు కూడా ఇంకా అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమా, లేదా మరితర కారణాలు ఉన్నాయా, మానవ తప్పిదమా, లేదా ప్రమాదవశాత్తు జరిగిన అంశంపై కూడా ఇంకా వాల్తేరు డివిజన్ అధికారులకు ఎటువంటి సమాచారం అందలేదు. వారు ఎటువంటి అంచనా కూడా వేయలేని సిచ్యువేషన్. ఇలాంటి తరుణంలో దర్యాప్తు బృందాలు విశాఖకు వచ్చిన తర్వాత వారు దర్యాప్తు చేసిన తర్వాత వారికి ఈ ఘటనకు సంబంధించి అగ్ని ప్రమాదంలో అంటే ప్రమాదరీత్యా జరిగిందా, లేకపోతే మానవ తప్పిదం జరిగిందా అంశంపై కూడా ఒక అవగాహన వచ్చే అవకాశం ఉంది. అవగాహన తర్వాత దీనిపై ఇప్పటికే డిఆర్ఎం ఆధ్వర్యంలో కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీ కూడా దర్యాప్తు చేస్తుంది. ఓకే నరేష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.